అప్కమింగ్ ప్రోమోలో అయితే బాగి, మనోహరి, చంబ, పిల్లలు, రాథోడ్ ఇంకా అమర్ సార్ అందరూ కలిసి హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే రణవీర్ తన లాయర్ని తీసుకొని అమర్ దగ్గరికి వస్తూ ఉంటాడు. అలా వస్తున్న రణవీర్ని చూసి బాగి, రాథోడ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. రణవీర్ ఎందుకు లాయర్ని తీసుకొని మా ఇంటికి వస్తున్నారు అన్నట్టు రాథోడ్, బాగి ఇద్దరు కలిసి వస్తున్న రణవీర్ వైపే చూస్తూ ఉంటారు. తర్వాత రణవీర్ ఇంటి లోపలికి వచ్చి, హాయ్ సార్, నా పేరు రణవీర్, నేను మీకు తెలుసు అని రణవీర్ తన్ను తాను అమర్కి పరిచయం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు అమర్, సరే విషయం ఏంటో చెప్పండి అని అడుగుతూ ఉండేసరికి అప్పుడు రణవీర్, నేను నా పాపని మీ దగ్గర నుంచి తీసుకువెళ్ళటానికి ఇక్కడికి వచ్చాను సార్ అని చెప్పటంతో రాథోడ్, అమర్, బాగి, పిల్లలు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. మనోహర్, చంబ మాత్రం నవ్వుతూ ఉంటారు. తర్వాత వెంటనే అమర్, మీ పాప ఎవరండి, అయినా మీ పాప నా దగ్గర ఎందుకు ఉంది అని అమర్ రణవీర్ని అడుగుతూ ఉంటే, అక్కడ మీ పక్కన ఉన్న అంజు పాపేనండి నా పాప, మీరు పర్మిషన్ ఇస్తే అంజు పాపని నాతో పాటు తీసుకెళ్తానండి అని. అంజు పాప నా కూతురే, నేను అంజు పాప వాళ్ళ తండ్రినని రణవీర్ అమర్కి చెప్తూ ఉంటాడు. అలా రణవీర్ అమర్కి చెప్తూ ఉంటే బాగి రణవీర్ మాటలకి షాక్ అవుతూ అలాగే రణవీర్ వైపు చూస్తూ ఉంటుంది. మరి అమర్ రణవీర్ మాటలు మొత్తం విని నిజంగానే రణవీర్తో పాటు అంజు పాపని పంపించేస్తాడా లేదా అనేది అమర్ గతం మర్చిపోయాడు. కాబట్టి మనోహరి ఇదే మంచి సమయం అంజు పాపని అమర్ దగ్గర నుంచి తీసుకువెళ్ళటానికి రణవీర్ ద్వారా ఈ చేసే ప్రయత్నం బాగి ఎలా ఆపుతుందనేది, లేకపోతే తండ్రి కూతుళ్ళ మధ్య ఉన్న ప్రేమ వల్ల అమర్కి గతమంతా గుర్తుకు వచ్చి అంజు పాప రణవీర్తో పంపించకుండా ఎలా ఆపుతాడనేది రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. డైలీ సీరియల్ అప్డేట్స్ కోసం ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.